తిరుమలలో మంగళవారం జరిగిన నూతన పాలక మండలి సమావేశంలో టీటీడీ జేఈఓ గౌతమి వివరంగా తెలిపారన్నమాట. మహాకుంభమేళలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అసలు ఏంటి అనేది మ్యాటర్ తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. సో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని వాట్సాప్ ద్వారా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలాగే వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, డేట్స్ అన్ని మెన్షన్ చేస్తున్నాం అనమాట. సో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉండబోతుంది. సో డీటెయిల్స్ వీడియో ఉందో ఒకసారి చెక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్లో 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహాకుంభమేళలో శ్రీవారి నమూనా ఆలయం ద్వారా ఉత్తరాది భక్తుల స్వామివారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈఓ గౌతమి అధికారులకు సూచించారన్నమాట. సో టీటీడీ పరిపాలనా భవనంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ 45 రోజుల పాటు సాగే మహాకుంభమేళకు దాదాపు 2.50 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ నుండి విస్తృత ఏర్పాట్లు చేయబోతుందన్నమాట. సో తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు చేపట్టాలని, శ్రీవారి నమూనా ఆలయానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. శ్రీవారి కళ్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. సో మహాకుంభమేళకు సంబంధించిన ప్రధాన రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగా కార్యాచరణ చేపట్టాలని చెప్పారు. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని టీటీడీకి కేటాయించిన స్థలంలో మెరుగైన ఏర్పాట్లు చేయబోతున్నారన్నమాట. ఇక హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు కళా బృందాల ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే ప్రయాగ్రాజ్లో వాతావరణానికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని, అలాగే మెడికల్ సిబ్బంది మందులు సమకూర్చుకోవాలని ఇంజనీరింగ్ అండ్ హెల్త్ అండ్ మెడికల్ అధికారులు కూడా తెలియజేశారనమాట. మహాకుంభమేళకు సంబంధించి ప్రత్యేక రోజుల్లో ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నారనమాట. సో సరికొత్తగా చేపట్టబడుతున్న ఈ కార్యక్రమం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగబోతున్న మహాకుంభమేళలో తిరుమల శ్రీవారి నమూనా ఆలయాన్ని ఉంచబోతున్నారనమాట. సో మీకు ఇలా అనిపిస్తుంది ఈ అభిప్రాయం అనేది కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.